ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి వారికి జియంగార్ల దివ్య ప్రబంధ నివేదన. భక్తులతో కలకలలాడుతున్న తిరుమల క్షేత్రం. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు. ఊంజల సేవలో సీతారాముల దివ్య సోయగం. తిరుచి ఉత్సవంలో రామయ్య తండ్రి అభయ ప్రదానం. తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి సాహిత్య స్వరాంజలి. వెంగమాంబ విశిష్టతను, రచనల వైభవాన్ని ఆవిష్కరించిన వక్తలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా జరుగుతున్న రాపతు ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుమల క్షేత్రం భక్తజన సందరంగా దర్శనమిస్తోంది. వారాంతపు రోజులు కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు విశేషంగా తిరుమలకు చేరుకున్నారు. దీంతో దర్శనానికి వేచి ఉండే భక్తుల క్యూలైను 3 కిలోమీటర్ల మేర శిలాతోరణం వరకు విస్తరించింది. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు విశేషమైన సేవలు అందిస్తున్నారు. భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు నిరంతరాయంగా అందజేస్తూ భక్తుల సేవలో తరిస్తున్నారు. ఇక శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం ఎదురుగా ఉన్న అఖండం వద్ద దీపాలు వెలిగించి కొబ్బరికాయ మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. సకల సుగుణాభిరాముడైన శ్రీ కోదండరాముడు సీతా సమేతుడై ఊంజల సేవలో అభయ ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ధనుర్మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సీతారాములకు సుందర శోభితంగా అలంకరణ చేసి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం వేళ సుస్వర భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగశోభితంగా అలంకారభూషితులైన జానకిరాములను అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆదర్శ దంపతుల దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. సేవించు
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు శనివారం ఇద్దరు శ్రీవారి భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్కు చెందిన స్ట్రాటజిస్టిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పెద్దాడ సుధాకర్ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 10,01,116 రూపాయల డీడీని ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం డిప్యూటీ రిజిస్ట్రార్ వైవి కృష్ణారావు, హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ వై లక్ష్మీబాయిలు పాల్గొన్నారు. అలాగే అమెరికాలోని ఇన్ఫా గ్రావిటీ కంపెనీకి చెందిన చంద్రశేఖర్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు 10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు చంద్రశేఖర్తో పాటు వారి కంపెనీ ప్రతినిధి తిరుపతికి చెందిన ఆధ్యాత్మికవేత్త వై రాఘవేంద్ర 10 లక్షల రూపాయల డీడీని శనివారం సాయంత్రం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి పరిపాలనా భవనంలో అందజేశారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయంలో శనివారం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి సాహిత్య స్వరాంజలి అనే విలక్షణ సాహిత్య సంగీత కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీవాణి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య భారతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య మధుజ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర తరిగొండ వెంగమాంబ సంగీత సాహిత్య వైభవాన్ని గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని వెంగమాంబ గారి కృతులతో సంపుటీకరించి మేము రూపొందించడం జరిగింది. ఇందులో రకరకాల కీర్తనలు ఉన్నాయి. కొన్ని యక్షగానాల్లోటివి స్వీకరించాం, కొన్ని వేరువేరుగా ఆమె వ్రాసిన కీర్తనలు గ్రహించాం. ఇవన్నీ కూడా వెంగమాంబ గారు ఏ బాణీలో పాడారో మాకు తెలియదు. అయినా మాకు తోచిన విధంగా అందరు సంగీత దర్శకులు కూడబలుక్కొని దానికి సంగీత రచన చేసి ప్రఖ్యాత గాయని గాయకుల చేత పాడించి భూమన్ గారి సారథ్యంలో సీడీ రూపంలో ఆ 2006-2008 సంవత్సరాల్లో ఇవన్నీ తయారు చేయటం జరిగింది. ఆ పాటలన్నీ అధ్యయనం చేసి ఈనాటి చిన్నారి గాయని గాయకులు వాటిని ఎంతో శ్రద్ధగా నేర్చుకొని ఎంత కష్టమైనా ఎంత క్లిష్టమైన వారు ఇష్టంగా వాటిని స్వీకరించి ఈరోజు మీ ముందుకు రాబోతున్నారు. వారందరినీ ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, పిల్లల్లారా మీరు కూడా ఈ పాటలు నేర్చుకోండి, ఇందులో ఉన్న సాహిత్యాన్ని గ్రహించండి, పరిగ్రహించండి అని మీ అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ శ్వేత పూర్వ సంచాలకులు భూమన్ తిరుమల తిరుపతి దేవస్థానం తరిగొండ వెంగమాంబ రచనల వ్యాప్తికి చేసిన విశేష కృషి గురించి, అలాగే ఉపన్యాసకులు ఆచార్య భూమన కుసుమకుమారి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విశిష్టతను, వ్యక్తిత్వాన్ని కూలంకుషంగా వివరించారు. ఇక సంగీత సాహిత్య సమ్మేళనంగా సాగిన ఈ భక్తి సంగీత కార్యక్రమంలో యువ గాయని గాయకులు ఆలపించిన భక్తి గీతాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. తరిగొండ వెంగమాంబ రచనల్లోని యక్షగానాలు, ద్విపదలు, గీతాలు ఆహుతులను విశేషంగా అలరించాయి.
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కావడి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమశివుడి ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కావడి మొక్కులను తీర్చుకునే భక్తులతో పురవీధులు కలకలలాడాయి. ఏటా పుష్యమాసం పౌర్ణమి పర్వదినాన ఈ ప్రాంతంలో కావడి ఉత్సవం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా మచిలీపట్నంలోని శ్రీ వినాయక స్వామి ఆలయం నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి కావళ్లతో ఊరేగింపుగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. గర్భాలయం ఎదుట శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలను వేంచేపు చేయగా భక్తులు కావళ్లలో తీసుకువచ్చిన క్షీరంతో స్వయంగా శరవణ భవనికి అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్ప పూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఓంజల్ మండపంలో ఆసీనులను చేశారు. ఆపై కనుల పండుగ అమ్మవారికి ఓంజల్ సేవను నిర్వహించి హారతి నీరాజనాలు అందజేశారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దుర్గా హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మూలమూర్తి శ్రీ కనకదుర్గమ్మ తల్లికి అర్చకులు ఉష్ణకాల నిత్యార్చనలు నిర్వహించారు. తరువాత రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో శోభాయమానంగా చల్లని తల్లికి అలంకరణలు చేసి అర్చనలు జరిపారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి దుర్గా హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని కనకదుర్గమ్మను సేవించారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవాలయంలో క్షేత్ర పరిక్రమ కార్యక్రమానికి నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన ఆలయంలో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ కుకుటేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మూలవర్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పలకిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తృభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగ రాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖర. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ధర్మ ప్రచార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రసిద్ధ ఆలయాలు, పలు ప్రాంతాలలో ధర్మ ప్రచార వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన దేవి ఖడ్గమాల పూజల్లో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు ప్రసిద్ధ దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్టు వివరించారు. భద్రాచల క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు కనుల పండుగ జరిగాయి. శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు పవనసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేశారు. తరువాత స్వామివారికి పూలమాలలతో సకల సుందరంగా అలంకరణలు చేసి ఆకుపూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీపాద శ్రీరామ నృసింహ ఘనాపాటి ట్రస్టు 24వ విద్వత్ సభ ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి దాదాపు 70 మంది ఘనాపాటీలు ఈ వేద విద్వత్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదస్వస్తి, ఘనస్వస్తి, వేదాశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించారు.
నెల్లూరు సంతపేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ రంగనాథ స్వామివారి కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. ధర్మ ప్రచారోత్సవాల్లో భాగంగా సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరీసుడు శ్రీ రంగనాథ స్వామి వారికి తిరుకళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాథ స్వామి వారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనకాపల్లి జిల్లా గౌరపాలెంలోని శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయంలో జాతర సంబరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా గౌరమ్మకు సార సమర్పణ కార్యక్రమం వేడుకగా జరిగింది. భక్తులు మేళతాళాలు, బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, డప్పు నృత్యాలు, కళారూపాలతో పలు రకాల పిండి వంటలు, చీర, సారెలను ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రద్ధా భక్తులతో అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తిలోని బంగారమ్మ తల్లికి మంగళాభిషేకాలు ఘనంగా జరిగాయి. అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బంగారమ్మ తల్లికి అభిషేకాలు నిర్వహించారు. ఆపై అమ్మవారిని సకలాభరణ భూషితంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. నంద్యాల పట్టణంలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా అమ్మవారిని సహస్ర దీపాలంకరణ మండపంలో కొలువుదీర్చి సంప్రదాయబద్ధంగా సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.